దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 84వ కీర్తన 10వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతూ ఉన్నాడు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తులు కొరహు కుమారులు తెలియచేయటం అనేది జరిగింది. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం. 84వ కీర్తన 4వ వచనంలో, నీ మందిరమందు నివసించు వారందరూ ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారందరూ శ్రేష్ఠులు, ధన్యులు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమైన ఆ స్థితిలో మనం ఉన్నాము. ఒక దినము గడిపినట్లయితే మనము ధన్యులు. ఒక గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టము. ఏది ఏమైనప్పటికీ దేవుని మందిరంలో నివసించు వారందరూ ధన్యులే. దేవుని మందిర ఆవరణంలో ఉండడం అది శ్రేష్టమైన సమయంగా కూడా భక్తుల ద్వారా మనకు తెలియపరచబడ్డమైనది. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనుల గుడారంలో ఉండటం కంటే ఎక్కడ శ్రేష్టమంట? దేవుని మందిరంలో అనలా, అక్కడ దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. అంటే తలుపు దగ్గర ఉండటమే చాలా ఇష్టం అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఉండటం కంటే అంటే భక్తిహీనుల గుడారంలో ఉండటం కంటే దేవుని మందిరం దగ్గర ఉన్న తలుపు దగ్గర కూర్చోవడం చాలా శ్రేష్టము అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఇంట్లో ఉండకూడదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఎవరి ఇంట్లో ఉండకూడదు అంటే మనము భక్తిహీనుల ఇంట్లో ఉండకూడదు, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని యొక్క మందిరము ద్వారము లేదా తలుపు వద్ద కూర్చోవడం నాకు శ్రేష్టము అని తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు. చాలా మంది అనుకునేది ఏంటంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ భక్తిపరులు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ భక్తిహీనులు అని అనుకుంటారు. అది కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ భక్తిపరులు, దేవుని నమ్ముకోని వాళ్ళు భక్తిహీనులు అనుకుంటారు. అలా కాదు. భక్తిహీనత అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని నమ్ముకుని దేవుని యొక్క శక్తిని చూసి, దేవుని యొక్క మహిమను చూసి, దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో అంగీకరించి దేవుని మార్గంలో నడుచుకుంటూ జీవిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని ద్వారా అనేక మేలులు పొందుకుని తర్వాత లోకంలో కలిసిపోయిన వాళ్ళని, లోకం తట్టి ఎవరైతే తిరుగుతారో వాళ్ళు ఎవరో తెలుసా? భక్తిహీనులు. దేవుని నమ్ముకున్న వాళ్ళేమో భక్తిపరులు, దేవుని నమ్ముకున్న వాళ్ళేమో భక్తిహీనులు అని అనుకోవడం మటుకి చాలా దౌర్భాగ్యమైన స్థితి. అలా కాదు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా, దేవుని యొక్క శక్తిని ఎరిగిన తర్వాత కూడా దేవుని నుంచి దూరం అయిపోయే వాళ్ళదే భక్తిహీనులు. దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలుసు, దేవుడు గొప్పవాడని వాళ్ళకి తెలుసు, దేవుని తమ పూర్ణ హృదయంతో అంగీకరించిన సంగతి వాళ్ళకి తెలుసు. కానీ దేవుని నుంచి, లోకాశలకు దేవుని నుంచి దూరం అయిపోయే వాళ్ళని భక్తిహీనులుగా ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం అందరు నాతో కలిసి చెప్పండి. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. భక్తిహీనులు కూడా దేవుని నమ్ముకున్నవారే, కానీ ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రార్థనకి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, భక్తిహీనత వచ్చేసేసి మన పనులు ఉన్నాయి కదా, మన పనులు చూసుకుందాం అంటే చూసావు, అలాంటి మాటలు మాట్లాడేలే భక్తిహీనులు. దేవుని యొక్క పనికి ఆసక్తి లేని వాళ్ళందరూ భక్తిహీనులుగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ స్థితిలో ఉన్నావు? కొరహు కుమారులు ఈ పదం పలకటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? కొరహు కుమారుల యొక్క ఉద్దేశంలో భక్తిహీనులు అసలు ఎవరు అంటే, వాళ్ళ ఉద్దేశంలో అయితే చాలా స్పష్టంగా తెలియచేసింది ఏంటంటే తన తండ్రి కుటుంబం, తన తండ్రి భక్తిహీనుడు అని కొరహు కుమారుల యొక్క ముఖ్య ఉద్దేశం. కొరహు అసలు ఎవరు అన్న విషయాన్ని జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తూ ఉన్నాను. కొరహు మోషే జీవించిన కాలంలో జీవించిన వాడు. కొరహు కూడా లేవీలందరూ దేవుని ఆరాధించేవాళ్ళు. వాళ్ళకు కూడా దేవుని మందిరములో ఉండే దేవుని స్తుతించే గొప్ప భాగ్యము కొరహుకు కూడా ఉంది. అయితే కొరహు దేవునికి అంత మాత్రమే కాదు, దేవుని దాసునికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన స్థితిలో ఉన్నవాడు కొరహు. ఒకసారి ఆ వాక్యం చూద్దాము. ఇది సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం.
కహాతుకు మనవడును ఇస్సాహాకు కుమారుడగు కొరహు, రూబేనీయుల ఏలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకుని. కొరహు ఇక్కడ మనం చూసాం కదండి. వీళ్ళందరి యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి. అక్కడ ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నుంచున్నారు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారంటే మోషేకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. మోషేను తిరస్కరిస్తున్నారు. మోషే వల్ల మాత్రమే కాదు, దేవుడు మాకు కూడా సహాయం చేయగలడు. దేవుడు మేము ప్రార్థన చేసిన వినగలడు. దేవుడు నీకు మాత్రమే సొంతం కాదు, దేవుడు మాకు కూడా సొంతమే. అంత మాత్రమే కాదు, దేవుడు నీ వల్లనే కార్యాలు జరిగించడం మాత్రమే కాదు, ఇప్పుడు దేవునికి బిడ్డలు మేము కూడా అని ఎదురు తిరుగుతూ ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, కొరహు కుమారులు మాట్లాడుతున్నారు, భక్తిహీనులు గుడారంలో నివసించడం కంటే నా దేవుని యొక్క మందిరంలో ద్వారం వద్ద కూర్చోవడం మేలు. అంటే కొరహు కుమారుల యొక్క ముఖ్య ఉద్దేశంలో భక్తిహీనుడు ఎవరు? తండ్రే భక్తిహీనుడు. ఆమె చెప్పు గట్టిగా. భక్తిహీనులు ఎవరు? తండ్రే. కన్న తండ్రే ఏం చేశాడంటే భక్తిహీనత తన జీవితంలోకి వచ్చేసింది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సేవకులకు, దేవుడి చిత్తానికి దేవుడు అభిషేకించిన తన కుమారుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు కూడా 3వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారు. కొరహు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో మీకో మాకే సంబంధం లేదు, మీకు మాకే పని లేదు, ఎవరైతే దేవుని అనుసరిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు పరిశుద్ధులే, మరి మేము కూడా పరిశుద్ధులమే. మోషే, అహరోను మీరు మాత్రమే పరిశుద్ధులని చెప్పుకుంటారేమో, మీతోనే దేవుడు మాట్లాడతారని మీరు చెప్పుకుంటారేమో, కానీ మేము కూడా పరిశుద్ధులమే, ఒకసారి మా వెనక చూడు అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారంటే మోషేకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. మోషే దేవుని యొక్క సేవకుడు, మోషే నా ఇల్లెంతటిలో నమ్మకస్తుడు, అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే తన తండ్రి చేసిన పొరపాటును ఒకసారి ఎత్తి చూపిస్తూ ఉన్నారు కొరహు కుమారులు. ఏమని చెప్తున్నారు తెలుసా? నా తండ్రి ఇంట నివసించట కంటే దేవుని మందిరంలో ద్వారం వద్ద కూర్చోవడం మేలు అనే పదం పలకకుండా ఏం చెప్తున్నారంటే, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే దేవుని యొక్క మందిర ద్వారంలో. భక్తిహీనులు ఎవరు? కొరహు కుమారుల యొక్క ముఖ్య ఉద్దేశంలో తండ్రే. దేవుడు మోషే వైపు ఉన్నాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆ టైంలో దేవుని యొక్క శక్తి ఎవరికి తోడుగా ఉందంటే మోషేకు తోడుగా ఉంది. భూమి తన నోరు తెరిచి కొరకు సంబంధించిన వాళ్ళని, దాతాను, అభిరాము, ఓను అని వాళ్ళని దాదాపుగా 250 మంది వ్యతిరేకంగా ఉన్నారు కదండి, వాళ్ళందరినీ నోరు తెరిచి భూమి మింగేసిందంట. ఆమేన్, హల్లెలూయా. వాక్యాలు కూడా చూద్దాం. 16:23. అప్పుడు యెహోవా మోషేకి ఇక సెలవిచ్చెను, కొరహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్లను తొలగిపోవుడి అని జనసమూహం చెప్పారు. ఎక్కడైతే నుంచున్నారో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి అని దేవుని యొక్క వాక్కు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుని యొక్క భక్తినికి వ్యతిరేకంగా జీవించారు, తమ జీవితంలో భక్తి ఉందని అనుకుంటూ ఉన్నారు, మేమే పరిశుద్ధులం అని అనుకుంటూ ఉన్నారు, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా జీవించారు. అందుకే వాళ్ళందరినీ దేవుడు ఏం చేయాలనుకుంటారు తెలుసా? శిక్షించాలనుకుంటాడు. వాళ్ళే భక్తిహీనులు. వాళ్ళ ఉద్దేశంలో కొరహు కుమార్ యొక్క ముఖ్య ఉద్దేశంలో భక్తిహీనత ఏంటి తెలుసా? మేమే గొప్ప అని అనుకోవడం కూడా భక్తిహీనతే. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. 31. అతడు ఆ మాటలు చాలించి చెప్పగానే వారి క్రింది నేల నెరవిలెను, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కొరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యములను మింగివేసెను. ఎందుకు మింగివేసింది? ఎందుకండి? భూమి నోరు తెరిచి మింగేసింది. ఎవరు? కొరహును, తర్వాత దాతాను, అభిరాములు, ఓను అని వారందరినీ, వాళ్ళ కుటుంబాలందరినీ భూమి మింగేసింది. ఎందుకండి? భక్తిహీనత. ఎందుకు చెప్పాలి గట్టిగా? భక్తిహీనత. మేమేం పరిశుద్ధులము, మీతో మాకు సంబంధం లేదు అని చెప్పుకోవడం వల్ల కూడా ఏమైంది ఈ రోజుల్లో? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. మొట్టమొదటిగా దేవుని యొక్క సేవకులకి వ్యతిరేకంగా జీవించకూడదు. మేమేం పరిశుద్ధులం అని అనుకోకూడదు, మేము కూడా ప్రార్థన చేసుకుంటే జరిగిపోతాయి అని కూడా అనుకోకూడదు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇంకా దేవుడితో అవసరమే ఉంది, దేవునితో ఏం పని ఉంది, దేవునితో ఏం పని లేదు ఇక అని అనుకుంటూ ఉంటాం. మన చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటాం. సమయం చక్కగా సాగుతూ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అంత మాత్రమే కాదు, మేము కూడా ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాం కదా, పెద్ద కష్టమేం కాదు. దేవుణ్ణి మేము విడిచిపెట్టలేదే. దేవుని విడిచిపెట్టామా? దేవుని విడిచిపెట్టలేదు కదా. దేవుని విడిచిపెట్టలేదు, సన్నిధికి వెళ్తలేదు, అది వేరే విషయం. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు దేవుడితో సంబంధం ఉంది, దేవుడితో పనేంటి మనకి ఇంకా అని అనుకున్న వాళ్ళందరూ భక్తిహీనులే. భక్తి పరులు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు, భక్తిహీనులు అంటే దేవుని నమ్ముకున్న అని మాత్రం కాదు. కానీ ఎవరైతే భక్తి
భక్తిగా ఉండి ఆ భక్తిని తమ జీవితంలో దొరవడించుకుంటుందో, లోకానుసారంగా జీవిస్తారో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో, సేవకులకు వ్యతిరేకంగా జీవిస్తారో, సంఘానికి దూరం అయిపోతుంటారో వాళ్ళందరూ భక్తిహీనులే. ఈరోజు నువ్వు సంఘానికి వస్తానికి వెనకడుగు వేస్తున్నావా? వెళ్ళి ఏం ఉపయోగం లేదులే అని అనుకుంటున్నావా? నువ్వు భక్తిహీనుడివే. భక్తిహీనులో గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద కూర్చోవటం నాకు ఇష్టం అని కొరహు కుమారులు తెలియజేస్తున్నారు. ఆమె చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండం 6:24. అసీరు, ఎల్కానా, అభియాసము అని వారందరూ కొరహు కుమారులు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం వల్ల ఏమైంది తెలుసా? వాళ్ళు ఎక్కడ నుంచున్నారో అక్కడ భూమి నోరు తెరిచి మింగేసిందంట. కానీ దేవునికి అనుగుణంగా, దేవుని యొక్క చిత్తానికి, దేవుని మీద నమ్మకంగా ఉన్న వాళ్ళు మాత్రము దేవుడు రక్షించుకున్నాడు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాము. సంఖ్యాకాండము 26:11. అయితే కొరహు కుమారులు మాత్రం చావలేదు. ఎందుకని? వాళ్ళు భక్తి పరులే. ఆమె చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అందరిని నోరు తెరిచి మింగేసిందని కొరహు కుమారులు మాత్రం చనిపోలేదు. ఎందుకని చనిపోలేదంటే వాళ్ళు భక్తిహీనంగా లేరు. ఆమె చెప్పు. భక్తిహీనత అంటే ఏంటి? ఒకసారి సామెతలు 11:5 చూద్దాం. చేను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పడిపోతున్నాం అంటే మనం భక్తిహీనత చేతనే పడిపోతున్నాం. నేను అన్నీ చేస్తాను కదా, సన్నిధికి వెళ్ళినంత మాత్రాన ఏ సంబంధం లేదు, ఏం ప్రాబ్లం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు అని అనుకున్నాం. అదే భక్తిహీనత. లోకంలో ఉన్న వాటికి విలువిచ్చి దేవునికి విలువివ్వని స్థితి ఉందా నీ జీవితంలో? అదే భక్తిహీనత. అర్థమవుతుందా మీ అందరికీ? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనుడు ఎప్పుడు పడిపోతారో తెలుసా? తమ భక్తిహీనత చేత పడిపోతారని తెలియజేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిపరుడు ఆశించినది వారికి దొరికిద్ది. కానీ భక్తిహీనులు ఏంటనుకుంటారు తెలుసా? దేనికి భయపడతారో అదే అలా అలా చుట్టుకుంటూ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఆమేన్ చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాళ్ళ మీదకి వస్తుంది. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావా? నువ్వు దేనికి భయపడుతున్నావో ఖచ్చితంగా అది నీకు మీదకి వస్తుంది అనేది ఈరోజు దేవుని వాక్య సారాంశము. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చిందండి. భక్తిహీనుల ఇంటి మీదకి వచ్చిందా శాపము? వచ్చింది. ఇప్పుడే కొరహును, దాతాను, అభిరాము, ఓను అని వాళ్ళ యొక్క కుటుంబీకుల్ని భూమి తన నోరు తెరిచి మింగేసింది. భక్తిహీనుడి ఇంటి మీదకి ఏమొస్తుంది తెలుసా? శాపం వస్తుంది. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించాడు. భక్తిగా ఉంటే నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నీతిగా ఉంటుంటే భక్తిగా ఉండటమే. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును. భక్తిహీనుడు ఏమనుకుంటాడో అదే తన మీదకి వస్తుంది. ఇంకొక వాక్యం చూద్దాము. సామెత 4:19. భక్తిహీనుడు మార్గము గాఢాంధకారము, దాని దేని మీద పడినది వానికే తెలియదు. అది అంధకారం అయిపోద్ది జీవితం. దేన్నో అనుసరించి దేనికో విలువిచ్చి అదే దేవుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో దీనివల్లే మనకు ఆరోగ్యం, దీనివల్లే మనకు ఉపయోగము, దీని ద్వారా మనము జీవిస్తున్నాము అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వల్లే నీకు జీవితం. నువ్వు భక్తిహీనత ఉన్నావా? ఖచ్చితంగా నీ మీదకి ఏమొస్తుంది తెలుసా? శాపం వస్తుంది. ఇదే తెలియజేస్తున్నాడు. గాఢాంధకారం అయిపోద్ది నీ జీవితం. భక్తిహీనుల మీదకి శాపం వస్తుంది. దేవునికి విధేయతగా లేకుండా ఉన్నావా? సంఘానికి దూరం అయిపోయావా? చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు. భక్తిహీనులు ఏమనుకుంటారో అదే వాళ్ళ మీదకి వచ్చేద్ది శాపం. ఇంకొక వాక్యం చూద్దాము. 13:9 సామెతల గ్రంథము. నీతిమంతులు వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. చివరికి అది వాళ్ళ జీవితం అంతా ఆరిపోయింది. భక్తిహీనత జీవించారు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితాల్లో వారు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారులు. దేవుడే తమ ముందుండి పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నడుచుకుంటా వెళ్ళాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది మోషే నాయకత్వంలోనే. దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీద దింపింది మోషే నాయకత్వంలోనే. ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు తన జీవితంలో జరిగినప్పటికీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క దాసునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడారు. ఆ వాక్యం చూద్దాము. 16:3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక
పని లేదు. బక్తిహీనత. దేవుని యొక్క సేవకులతో పని లేదు అని అనుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్తాం ఇంకా పని లేదు అని అనుకుంటారు. దేవుని సంఘానికి వెళ్ళినంత మాత్రాన ఏంటి ఉపయోగము అని అనుకుంటూ ఉంటారు. ఇదే భక్తిహీనత. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు దానికి లోబడ్డావా, ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగుతో నింపబడింది. నీతివంతుల వెలుగు తేజరీలను. అది నీ స్థితి. కానీ దేవునికి దూరం అయిపోయి దేవునితో మాకు ఇక పని లేదు, సంఘంతో మాకు ఇక పని లేదు అని అనుకున్నావు అనుకో, అదే భక్తిహీనత. మరి ఏ స్థితిలో ఉన్న ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఏమైతే తెలుసా, నీతిమంతుల గుడారంలో అయితే వెలుగుతూ ఉంటుంది, ఇదైతే గాఢ అంధకారం అయితే. ఇప్పుడే అవ్వకపోవచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంత సమయం తీసుకున్నప్పటికీ ఏం జరిగిపోద్దో తెలుసా, అంధకారం అయిపోద్ది జీవితం. ఒకసారి నిన్ను పరీక్షించుకో, వెనకటి స్థితి ఒకసారి గుర్తు చేసుకో. ఎలాంటి స్థితిలో వచ్చావో, ఎలాగ దేవుణ్ణి అనుసరించావో, ఎలాంటి స్థితిలో నువ్వు దేవుడు పట్టుబడ్డాడో, ఎలాంటి స్థితిలో దేవుణ్ణి ఎన్నుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క చిత్తం ద్వారా, దేవుని యొక్క సేవకుల కుటుంబం ద్వారా, దేవుని సేవకులు ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవించబడింది, ఆశీర్వదించబడింది. అది మర్చిపోకూడదు. మాతో నీకేంటి పని అని అనుకోకూడదు. నీతో మాకు అసలు పని లేదు అని అనుకున్న వాళ్ళందరూ భక్తిహీనులు. దేవునితో మాకు పని లేదు, సంఘంతో మాకు పని లేదు, సంఘానికి వెళ్ళినంత మాత్రం ఉపయోగం లేదు, వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అని అనుకున్న వాళ్ళందరూ భక్తిహీనులే. అందుకే భక్తులు తమ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కోరహు కుమారులు ఏమని మాట్లాడుతుంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద కూర్చోవడం నాకు ఎంత ఇష్టమో తెలుసా, అదే శ్రేష్టమని తన తండ్రినే భక్తిహీనుడైతే భక్తిహీనుడని చూపించారు. ఏ స్థితిలో ఉన్నా నా కుమార్తె, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నిన్ను పరీక్షించుకో. భక్తిహీనతగా ఉంటే ఖచ్చితంగా దేవునితో పట్టబడతావు. అక్కడే భూమి తన నోరు తెరిచి మింగేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనుల గురించి తెలుసుకున్నాము, కొన్ని వాక్యాలు భక్తి పరుల గురించి కూడా తెలుసుకుందాం. ఏ క్రియలుంటే నువ్వు భక్తిపరుడివి, ఏ పని చేస్తే నువ్వు భక్తిపరుడివి, ఎలాంటి క్రియ నీ జీవితంలో ఉంటే నువ్వు భక్తిపరుడు. కొన్ని వచనాలు చూపిస్తాను. అపోస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరిలో ఉండెను. చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుని యొక్క సేవకుల ద్వారా. ఎవరంటండి అతను? భక్తిపరుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ ఒక్క వాక్యంలోనే అతని స్టేటస్, అతని యొక్క సిచ్యువేషన్ మొత్తం చూపించాడు. అతను ఎక్కడ ఉంటున్నాడు? ఇటలీ పటాలంలో ఉంటున్నాడు. తర్వాత ఆయన యొక్క స్థితి ఏంటి తెలుసా, స్టేటస్ ఏంటి తెలుసా? శతాధిపతి అంటే డిఎస్పీ రేంజ్. 100 మంది తన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. 100 మంది పోలీసులు అనుకోండి, 100 మంది తన కింద పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ భక్తిపరుడే. ఎందుకు భక్తిపరుడు అయ్యాడో తెలుసుకో. భక్తిపరుడు ఏ విధంగా ఉన్నాడో, ఎందుకు భక్తిపరులో ఏ క్రియలుంటే నువ్వు భక్తిపరుడు ఈరోజు చూద్దాం. కొర్నేలిని భక్తిపరుడు అని దేవుడే స్టేట్మెంట్ ఇప్పించాడు బైబిల్ గ్రంథంలో. ఇతని గురించి దాదాపుగా ఈ అధ్యాయం మొత్తం, 10వ అధ్యాయం మొత్తం కొర్నేలి కుటుంబం గురించే ఉంటది. అది కొర్నేలి యొక్క భక్తి, అది కొర్నేలి యొక్క స్థితి. ఒక అధ్యాయం మొత్తం అతని కుమారుని గురించి రాయించాడు. ఇతని యొక్క క్రియలు ఏంటి, ఇతను ఎందుకు భక్తిపరుడు అయ్యాడో కొన్ని విషయాలు మనం చూద్దాము. 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతను తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మొట్టమొదటి అదే. ఒకసారి ఈ వాక్యం చూద్దాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరండి? కొర్నేలి. భక్తిపరులు అయితే ఏ విధంగా ఉండాలి? దేవుని యందు భయభక్తులు ఉంటే నువ్వు భక్తిపరుడు. అదే నీకు మొట్టమొదటి క్రియ. నువ్వు భక్తిపరుడువా లేదా తెలుసుకోవడానికి మొట్టమొదటి క్రియ ఏంటో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజులో దేవుని యందు భయము భక్తి కలిగిన విశ్వాసులను చూడడం చాలా కష్టమైపోయింది. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మొట్టమొదటిలో అయితే దేవుని యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ కొన్నాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరిగిపోతుంది కదండి. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఏ విశ్వాసులు అని చెప్పుకుంటారంటే అనుభవం ఉన్న విశ్వాసులు. వరకు ప్రార్థన చేయడం వచ్చు, వాక్యం చదవడం వచ్చు, అన్నిట్లో ముందుంటారు కనుక వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసిందని, లేదా అనుభవజ్ఞులైన విశ్వాసులు అయిపోవటం వల్ల వాళ్ళకి ఏముంటుంది తెలుసా? దేవుని యందు భయం మాత్రం ఉండదు, దేవుని యందు భక్తి మాత్రమే ఉంటుంది. దాని ఉదాహరణ కూడా చెప్పను నేను. ఇలాంటి వాళ్ళు దేవుని యందు భక్తి ఉంది కనుక దేవుని సన్నిధికి వస్తారు. దేవుని యందు భయం లేదు కనుక వాళ్ళకి ఇష్టమైన సమయంలో వస్తారు, వాళ్ళు కుదిరినప్పుడు వస్తారు, లాస్ట్ మినిట్లో కూడా వస్తారు. వాళ్ళ ఇష్టం అది. ఎందుకని? భక్తి ఉంది, అందుకే ఎక్కడికి వస్తున్నారు? సన్నిధికి వస్తున్నారు. భయం లేదు దేవుడు అంటే, అందుకే ఎప్పుడు వస్తారు? వాళ్ళకి ఇష్టమైన సమయంలో వస్తారు. ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని యందు భయము లేదు కనుకే వాళ్ళ ఇష్టమైన సమయంలో వస్తారు. భక్తి ఉంది కనుక దేవుని యొక్క సన్నిధికి మాత్రం వస్తారు.
అది మొట్టమొదటి. ఇంకొక ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఈ రోజుల విశ్వాసులకి దేవుని యందు భక్తి ఉంది కనుక సన్నిధికి బైబిల్ తీసుకొని వస్తారు. దేవుడు అంటే భయం లేదు కనుక ఆ బైబిల్ తీయటం ఉండదు, వాక్యం వినటం ఉండదు, వాక్యం చదవటం ఉండదు, వాక్యానుసారంగా జీవించరు. దేవుని యందు భక్తి ఉంది కనుక బైబిల్ పట్టుకొస్తారు. దేవుని యందు భయం లేదు కనుక వాళ్ళు దాన్ని ఓపెన్ చేయరు, వచ్చి తీసుకెళ్ళిపోతారు అంతే. అది ఏ స్థితిలో ఉండవు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అయితే, భక్తి ఉంటే దేవుని సన్నిధికి వస్తారు కానీ భయం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన సమయం వస్తారు. భక్తి ఉంది కనుక దేవుని సన్నిధికి బైబిల్తో వస్తారు కానీ భయం లేదు కనుక బైబిల్ చదవరు, వాక్యం వినరు, వాక్యానుసారంగా జీవించరు, దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క చిత్తానికి ఎదురు చూడరు. వాళ్ళు భక్తిహీనులు. మరి ఏ స్థితిలో ఉన్నావు? ఇక్కడ కొర్నేలి గురించి భక్తిపరుడు గురించి రాయిస్తూ ఉన్నాడు. కొర్నేలి అని భక్తిపరుడు ఉన్నాడు. ఎందుకు భక్తిపరుడు అయ్యాడని మొట్టమొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. మరి ఈరోజు నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, చెప్పాను వేరియేషన్స్. భయం ఉంటే ఏ విధంగా వస్తారో, భక్తి ఉంటే ఏ విధంగా వస్తారో దేవుని సన్నిధికి కూడా చెప్పాను. ఇంకొక వాక్యం చూద్దాం. 10వ అధ్యాయము 4-7. ఆ దేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థము చేరినవి. ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించి, అతడు సముద్రపు ధరనున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో ఒక సైనికుని పిలిపించి ఎప్పేకు పంపెను. ఆమె హల్యా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మాటకి విధేయత చూపిస్తాడు. విధేయత చూపించాడు కదండి. దూత ఏం చెప్పిందో అది చేశాడు. దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి, బైబిల్కి, దేవుని యొక్క సేవకులకి విధేయత చూపేవాళ్లే ఎవరు? భక్తిపరులు. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు. వెంటనే ఎప్పుడైతే దూత చెప్పిందో దాని ప్రకారం వెంటనే మరుక్షణమే ఆ పని చేశాడు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోదిగా దేవుని మాటకు వాక్యానికి విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. అందుకే కొర్నేలు ఏమయ్యాడు తెలుసా? భక్తిపరుడయ్యాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. 10వ అధ్యాయం 2వ వచనం. తన ఇంటి వారితో అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆమెన్ హల్లెలూయా. మూడోది ఏంటండి? ఆయన భయభక్తులు కలిగిన వాడు కాదు. ఈ వాక్యం కూడా అందరూ చెప్పండి. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఎవరండి? కొర్నేలి. ఆమె చెప్పగటిగా. దేవుని యందు భయము భక్తి కనుక మాత్రమే కాదు, ఎవరికి కూడా ఉంచాడు తెలుసా? ఇంటి వారితో కూడా ఉంచాడు. ఈ రోజుల్లో నువ్వు మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నావా? నీ ఇల్లు మొత్తం దేవుని సన్నిధిలో ఉందా? నువ్వు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నావా? నీ భర్త ఇంటికాడ ఉన్నాడా? నువ్వు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండి నీ పిల్లలందరూ ఇంటికాడ ఉన్నారా? నువ్వు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళందరికీ అదే పని చేయాలా? నువ్వే చెప్పేసేసి వచ్చేసావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. కొర్నేలి భక్తిపరుడయ్యాడు. ఎందుకయ్యాడు? తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక కొర్నేలి భక్తిపరుడయ్యాడు. 10వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమె చెప్పగడిగా. భక్తిపరుడు అయి ఉండాలంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ఏమవ్వాలి? జ్ఞాపకార్థంగా వెళ్ళాలి. అప్పుడు నువ్వు భక్తిపరుడు. ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తున్నాయి. ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా సుదీర్ఘమైన ప్రార్థన చేయాలి. వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో గోచారాలు వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేయాలి. చాలా సమయం చేయాలి. సుదీర్ఘ ప్రార్థన చేస్తే ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి చేరేంత వరకు నీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. దూత తెలియజేస్తుంది, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్ హల్లెలూయా. చాలా స్పష్టంగా మనం ముందే చెప్పుకున్నాము, శతాధిపతి అని చెప్పుకున్నాము. ఇతని ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఎల్లున్నాయంటే ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు? అసలు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడం కుదిరిద్దా? చెప్పాలి. ఇప్పుడు కుదరదు. కానీ దేవదూత స్టేట్మెంట్ ఏమిస్తుంది? నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళేంత ప్రార్థన చేస్తున్నావే బాబు నువ్వు అని ఎవరు చెప్తున్నారు? దూత చెప్తుంది. అతను ఉద్యోగంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన మానక అనునిత్యం చేస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో నా కుమారుడా, నువ్వు భక్తిపడు. ఎందుకయ్యో తెలుసా? నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి అని చెప్తూ ఉన్నాడు. ఆమె చెప్పగడిగా. ఈరోజు మనకి దేవుడిని లేని స్థితిలో ఏదైనా దేవుడు కల్పించాడు అనుకోండి, ఆ పనిలో నిగ్నమైపోయి ఏదైనా వ్యాపారం ఇచ్చినా, ఏదైనా అభివృద్ధి స్థితిలో ఉన్నప్పటికీ, ఏదైనా దేవుడు నీకు లేని సమయంలో కలిగింది అనుకోండి, దేవుని సన్నిధికి ఏమైపోతుంది తెలుసా? దూరం అయిపోతూ ఉంటాయి. ఏంటమ్మా ప్రార్థన రాలేదంటే కుదరలేదండి.
అసలు కుదరదు, తెలుసు కదా. ఈరోజు ఆదివారం, కానీ ఇతను శతాధిపతి, తన కింద 100 మంది పని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని దూత స్టేట్మెంట్ ఇస్తుంది, సాక్ష్యం చెప్తుంది, ఇదిగో నా కుమారుడు నువ్వు భక్తి పడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళి ప్రార్థన చేయటానికి సమయం ఉండని తనే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నీ స్థితి ఏంటి? ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలా, ప్రార్థనకి రావాలా, సన్నిధిలో ఎదగబడాలా. అప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళదు. నా ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళేంత వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, సన్నిధికి వస్తానే ఉంటాను. ఖచ్చితంగా దేవుడు ఎంతమంది అయితే చెప్పారో మీ ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తాయి. ఇంకొక క్వాలిటీ చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం. ఎల్లప్పుడూ దేవుని ఎదుట ప్రార్థన. కుదిరిద్దండి ఆయన ఉద్యోగంలో, కుదిరిద్దండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ఏ పని చేస్తాను ప్రార్థన చేస్తాను ఉంటున్నాడు మనసులో. దేవుని ఎదుట ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడై ఉన్నాడు. మరి నీ స్థితి ఏంటి? దేవుని ఎదుట ప్రార్థన చేసే స్థితి ఉందా నీకు? కనీసం ఆదివారం ప్రార్థనకు రావడమే కష్టమైపోయిన స్థితి. మరి దేవుని ఎదుట ఎల్లప్పుడు ప్రార్థన చేస్తేనే నువ్వు భక్తిపరుడివి. అదే తెలిసినాడు. ఇట్లీ పటాలం అని పటాలంలో శతాధిపతి అనే కొర్నేలు ఉన్నాడు. అతను భక్తిపరుడు. ఎందుకు భక్తిపరుడు అయ్యాడు? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అంత మాత్రమే కాదు, తమ కుటుంబం అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం వెళ్ళేటట్టు ఉన్నాడు. మన ప్రార్థన కూడా ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు. దైవసేవకుడు అడిగారంట ఒక విశ్వాసిని, మా ప్రార్థన చేసుకున్నామంటే 3 సార్లు చేస్తానందంట. ఓ చాలా బాగా చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు అంటే మార్నింగ్ లేగానే టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ దీవించండి ఆయన, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అన్నం దీవించండి ఆయన, సాయంత్రం అన్నం తినేటప్పుడు మళ్ళీ అన్నం దీవించండి ఆయన. 3 సార్లు ప్రార్థన చేస్తానని చెప్పి. అది కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అంటే ఆ 3 సార్లు ప్రార్థన చేయటం మటుకి ప్రార్థనే కాదు. ఆమె హల్లెలూయా. కానీ మన ప్రార్థనలో ఏం చేస్తూ ఉంటారు తెలుసా? దేవుడిని ఏం చేస్తాం? పగలైతే బాడీ గార్డ్ లేదా ట్రాఫిక్ పోలీస్ చేసేస్తాం. రాత్రి అయితే దేవా వచ్చే కాబట్టి వాచ్మ్యాన్. పగలంతా దేవుడిని ఏం చేసేస్తున్నాం మనం? ఆ బాడీ గార్డ్ ట్రాఫిక్ పోలీస్గా చేసేస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుడు ఏం చేయాలి? నిన్ను కాపాడుకుంటూ బయట తీసుకెళ్ళాలి. మనం చేసే ప్రార్థన పగలు. రాత్రి అయితే దేవా వచ్చే వాచ్మ్యాన్ చేసేస్తున్నాం. మరి ఏ ప్రార్థనలోనూ ఉన్నావు? ఎల్లప్పుడూ ప్రార్థన చేసే స్థితి ఉందా నా కుమార్తె? ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిందా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. భక్తిపరుడి యొక్క జీవితం ఏ విధంగా ఉంది? భక్తిహీనుడైతే కొరహు కుమారులే చెప్తున్నాడు, ఇదిగో నా తండ్రి భక్తిహీనుడు. ఎందుకయ్యాడు భక్తిహీనుడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడు, మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అందుకే నా తండ్రి భక్తిహీనుడు అని కొరహు కుమారులే తెలియచేస్తూ ఉన్నాడు. భక్తిపరుడైతే ఏ విధంగా ఉండదు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ విధంగా ఉండదు తెలుసా? దేవుని యందు భయభక్తులు కుటుంబంతో కలిసి ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాలి. ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ స్థితి మనం ఖచ్చితంగా కలిగి ఉండామని 2 చేతులు ఎత్తి, దేవా ఈరోజు నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా, ఇదిగో నాకు భయం ఉంది, భక్తి ఉంది. ఇక నుంచి నాకు భక్తి ఉంది కనుక దేవుని సన్నిధికి రావటం మాత్రం కాదు, భయం లేదు కనుక నా ఇష్టమైన సమయంలో వస్తున్నానయ్యా దేవుని సన్నిధికి అనుకుంటాను ప్రభా. ఖచ్చితంగా ఇక నుంచి ప్రభా దయశాఖలతో ఇప్పుడే మాట్లాడారు ప్రభా, ఇదిగో నాకు భయము ఉంది, భక్తి ఉంది. మోషేకి వ్యతిరేకంగా తిరిగిన కొరహు తండ్రి ఏ స్థితిలో ఉన్నాడో, భూమి తన నోరు తెరిచి ఆ కుటుంబాలన్నింటినీ మింగేసింది నాయన. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు దాకా మీరు మాటలో మాట్లాడి ఉన్నారు. భక్తిహీనుల యొక్క క్రియలు, భక్తిపరుల యొక్క క్రియలు, నీతిమంతుల క్రియలు మీరు మాకు తెలియచేసి ఉన్నారు ప్రభువా. భక్తిహీనత మాలో లేకుండా ఉండేటట్టు సహాయం చేయండి ప్రభువా. భక్తిహీనత బబ్బలు పెట్టినది ప్రభువా. భక్తిహీనత వలన ప్రభువా శాపం మా మీదకి వస్తుంది ప్రభువా. భక్తిహీనత ఉంటే ప్రభువా మా దీపం ఆరిపోద్ది ప్రభా, చీకటిలో ఉంటుంది. భక్తిహీనత మాలో ఉండకుండా సహాయం చేయండి ప్రభా. మీ భక్తులు సెలవిచ్చి ఉన్నారు ప్రభా, ఇదిగో నా తండ్రి భక్తిహీనుడు కనుక, మోషేకి వ్యతిరేకంగా జీవించాడు కనుక, మోషేకి పై తిరుగుబాటు చేశాడు కనుక నా తండ్రే భక్తిహీనుడు. అతన్ని ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడే భూమి తన నోరు తెరిచి మింగివేసింది. అలాగా నేను భక్తిహీనుల గుడారంలో ఉండను. నా భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని యొక్క మందిర ద్వారం కూడా కూర్చుంటాను నేను ధన్యుణ్ణి అని కొరహు కుమారులు తెలియచేశారు. మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇదిగో మా సంఘంలో విశ్వాసులు భక్తిహీనులుగా ఉండకుండా ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఖచ్చితంగా సన్నిధికి రావాలి, సహవాసంలో ఎదగబడాలి ప్రభా. మా ఆరిపోయిన దీపాలను వెలిగించండి ప్రభా. ఖచ్చితంగా ప్రభా దేవుడే సమస్తానికి మూలం
తెలుసుకునే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వల్లే, మీ యొక్క దయ వల్లే, మీ యొక్క కరుణ వల్లే ప్రభా, మీ కృప వల్లే మేము బ్రతుకుతూ ఉన్నామన్న విషయాన్ని ప్రభా గ్రహించే శక్తిని వాళ్ళకి దయచేయండి ప్రభా. సన్నిధి విడిచిపెట్టకుండా ఉండే భాగ్యాన్ని దయచేయండి. కొర్నేలి ఏ క్రియలు చేశాడో అన్ని క్రియలు ప్రభా మా సంఘ విశ్వాసులందరూ చేసే భాగ్యాన్ని దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మేము అతి త్వరలో ప్రభా పండగ నెలలో ప్రభా పాల్గొబోతూ ఉన్నాం ప్రభా. మీరే ప్రభా సంఘాన్ని మొత్తం కాపాడండి ప్రభా. క్షేమంగా ప్రభా నూతన సంవత్సరాలకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. మా కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తారని నమ్ముచున్నాం ప్రభా. ఈరోజు ఈ ఆరాధనకి ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో, దేవుని సన్నిధిలో ఎంతమంది కూర్చుని ఉన్నారు, ఎంతమంది ఏడుస్తూ ఉన్నారో, ఎంతమంది గోజాడుతూ ఉన్నారో, ఎంతమంది అయితే 2 చేతులు ఎత్తి ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా రక్తహస్తాలతో నీ వైపు చూస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని రానున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.